హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్, ఇది ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళకి జాబ్స్ అనేవి ఉన్నాయి. సుమారుగా 17,000 అబోవ్ జాబ్స్ ఉన్నాయి. దీని ఎగ్జామినేషన్ ఫీజు కూడా 100 రూపీస్. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి, ఓబీసీ జనరల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. రిమైనింగ్ అందరికి 100 రూపీస్ మాత్రమే ఎగ్జామ్ ఫీజు. సో దీని ఆన్లైన్ 24/6/2024 నుంచి 24/7/2024. అసలు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఏ జాబ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం చూద్దాం. దీని లాస్ట్ డేట్ వచ్చేసరికి 24/7/2024 అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్ మరియు అక్టోబర్ మధ్యలో ఉంటుంది. ఇంకా టైర్ 2 వచ్చేసరికి డిసెంబర్లో ఉంటుంది. ఇందులో చాలా రకాల జాబ్స్ ఉన్నాయి. ఇందులో గ్రూప్ బి ఉంది, అలాగే గ్రూప్ సి ఉన్నాయి. లెవెల్ 7 అలాగే లెవెల్ 4, లెవెల్ 6 జాబ్స్ కూడా ఉన్నాయి. ఇవి సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్ ఉన్నాయి, అలాగే ఇంటెలిజెన్సీ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదర్ మినిస్టర్స్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆర్గనైజేషన్, సిబిఐసి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్, ఈడీ సంబంధించి, సిబిఐ సంబంధించి కూడా ఉన్నాయి. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కూడా ఉన్నాయి. అలాగే సిబిఎన్ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇందులో యాక్చువల్గా లెవెల్ 7 అండ్ లెవెల్ 6కి వచ్చేసరికి ఏజ్ 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఇచ్చారు. సో మీరు అనుకోవచ్చు ఇందులో ఒక్క జాబ్కైనా లేకపోతే ఎన్ని జాబ్స్కైనా అప్లై చేసుకోవచ్చా అని. సో మీకు అక్కడ మీరు ఫస్ట్ ఏంటి అంటే క్వాలిఫై టైర్ 1 అయిన వెంటనే మీకు ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మీ యొక్క మార్క్స్ బట్టి మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. సో మీరు అన్ని పోస్టులకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మినిమం డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు, మీరు అన్ని పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే ఏదైతే ఇన్స్పెక్టర్ జాబ్స్, అలాగే పోలీస్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయో, లేదంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించి జాబ్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా మీకు ఏంటి అంటే ఇందులో హైట్, ఫిజికల్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో హైట్, ఫిజికల్ ఈవెంట్స్ ఉన్న వాళ్ళు అన్ని జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటారు. కామన్గా ఉన్నవాళ్ళు కొన్ని జాబ్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇందులో అకౌంట్స్ అయినా సరే, అంటే ఇక్కడ గ్రూప్ సి కూడా ఉన్నాయి, గ్రూప్ బి కాకుండా. ఇంకా గ్రూప్ సి వచ్చేసరికి లెవెల్ 4, లెవెల్ 5 ఇచ్చారు. ఇక్కడ 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఇచ్చారు ఇయర్స్ ఏజ్. ఇందులోని కూడా కాగ్, అలాగే రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా లెవెల్ 4లో వచ్చేసరికి పోస్టల్ అసిస్టెంట్స్. యాక్చువల్గా ఇది ఇంతకుముందు కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్లో ఉండేది, ఇప్పుడు ఇందులోకి తీసుకొచ్చారు. ఇది కూడా గ్రూప్ సికి సంబంధించింది. డిపార్ట్మెంట్స్ ఆఫ్ పోస్ట్స్ మరియు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ సంబంధించి ఉంది. అండ్ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్ అని మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ సంబంధించి కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి. వీటికి ఫిజికల్ ఈవెంట్స్ ఇవేమి ఉండవు గ్రూప్ సికి. సో కాకపోతే సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ మాత్రం ఫిజికల్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. సో ఏజ్ అయితే 18 నుంచి 27 వరకు ఇచ్చారు. వాళ్ళకి ఓబీసీ అయితే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్. ఇంకా ఇక్కడ అప్రాక్సిమేట్ వేకెన్సీస్ 17,727 వేకెన్సీస్ వరకు ఇవ్వటం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇందులో ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ 18 నుంచి 27 అయితే మీరు ఎప్పటి నుంచి ఇప్పుడు 2/8/1997 నుంచి 1/8/2006 మధ్యలో జన్మించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 20 నుంచి 30 ఏజ్ లిమిట్ కొన్ని ఉన్నాయి, 94 నుంచి 2004. అలాగే 18 నుంచి 30 ఉన్నాయి ఏంటి అంటే 94 నుంచి 2006. 18 నుంచి 32 వరకు ఉన్నాయి, 92 నుంచి 2006 వరకు. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ కూడా ఇవ్వటం అయితే జరిగింది. అండ్ ఎవరైతే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి అప్ టు 45 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వాళ్ళకి ఏజ్ అనేది ఇచ్చారు.
అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ సెంటర్స్ కూడా మనకి దగ్గరలోనే సెంటర్స్ అనేవి ఉంటాయి. అండ్ మీకు ఆప్షన్స్ కూడా ఉంటాయి. ప్రజెంట్ ఇది ఎలా అప్లై చేయాలనేది కూడా మనం చూద్దాం. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఆల్రెడీగా ఇంతకుముందు రిజిస్టర్ చేసుకునేటట్టయితే అదే రిజిస్ట్రేషన్ నెంబర్ మీద మీరు అప్లై చేయొచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనకు దగ్గరలోనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా వరకు సెంటర్స్ అయితే ఇచ్చారు. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో టైర్ 1 వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్, అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి. టైర్ 2 కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఎబిలిటీ, రీజనింగ్ అంటే 2 hours టైం అనేది ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ స్పీడ్ టెస్ట్ ఓన్లీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి ఇక్కడ స్పీడ్ టెస్ట్ మాడ్యూల్ కూడా ఇచ్చారు. అండ్ పేపర్ 2 స్టాటిస్టిక్స్ అనేది కూడా ఉంటుంది. ఎవరైతే స్టాటిస్టిక్స్ కంప్లీట్ చేసి ఉన్నారో అంటే స్పెషలైజేషన్. సో ఇక్కడ సిలబస్ కానీ ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ మీకు చూస్తే తెలుస్తుంది. అండ్ ఇందులో వచ్చేసరికి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటాయి. ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ మీరు ఎస్ఎస్సి జీడీకి అయినా సరే, లేదంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కైనా అప్లై చేసేటప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ ఓటీపీఆర్ 1 time రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేసి ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేయాలి. ఎందుకంటే మీ ఆధార్ నెంబర్లో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో మీ 10th class మార్క్ లిస్ట్లో అదే విధంగా ఉండాలి. అలా ఉంటేనే మీకు హాల్ టికెట్లో కూడా సేమ్ వస్తుంది. మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత కూడా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ మీ ఫోటో వచ్చేసరికి స్కాన్ అంటే లైవ్ ఫోటోగ్రఫీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే నార్మల్గా అప్లోడ్ చేయడానికి అయితే అవ్వదు. సో అందరూ కూడా చూసుకొని అప్లై అయితే చేయండి. ఈ విధంగా వస్తుంది లైవ్ ఫోటోగ్రాఫ్. అంటే యాక్చువల్గా ఇది కోస్ట్ గార్డ్కి ఉండేది, ఇప్పుడు ఎస్ఎస్సికి కూడా లేదా ఫేజ్ 12 నుంచి పెట్టడం అయితే జరిగింది. ఇంకా సిగ్నేచర్ నార్మల్గా అప్లోడ్ చేస్తారు. అండ్ మీ యొక్క టోటల్ మీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆటోమేటిక్గా మీరు ఓటీపీఆర్లో మీరు రిజిస్టర్ చేసి ఉంటారు కదా, అయ్యే డీటెయిల్స్ అనేది ఇక్కడ కూడా రన్ అవుతాయి. అండ్ ఇవి టోటల్గా మీ ప్రివ్యూ టోటల్గా చూసుకొని మీరు అప్లై అయితే 1-2 సార్లు చూసుకొని అప్లై అయితే చేయండి. ఇది టోటల్గా ఎస్ఎస్సి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ సంబంధించి ఎగ్జామ్. సో మీకు మంచి స్కోర్ వస్తే మీరు అనుకున్న జాబ్లో మీరు ఉండొచ్చు. అది రైల్వేస్ అయినా, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అయినా, సిబిఐ అయినా, కాగ్ అయినా, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్స్ అయినా, పోస్టల్ అసిస్టెంట్స్ అయినా, ఎక్కడైనా సరే మీరు ఉండొచ్చు. సో ఆల్మోస్ట్ 17,700 జాబ్స్ ఉన్నాయి. సో అందరూ కూడా అప్లై చేయండి. డిగ్రీ అయిన ప్రతి ఒక్కరు కూడా మంచి అవకాశం ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.